హైదరాబాద్ అంటే బిర్యానీ ఎలా గుర్తొస్తుందో తెలంగాణ అంటే బోనాలు అలా గుర్తొస్తాయి. ఆషాఢ మాసంలో బోనాల పండుగ మొదలవుతోంది. సాధారణంగా ఆషాఢ మాసం జూలై లేదా ఆగస్టులో వస్తుంది. చాలా మంది ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అనుకుంటారు. కానీ ఆషాఢ మాసంలో అనేక పండుగలున్నాయి. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు, బోనాల పండుగ, జగన్నాథుడి రథయాత్ర, తొలి ఏకాదశి, చాతుర్మాస్య యాత్ర, పౌర్ణమి ఇలా అనేకమైన పండుగలు ఈ మాసంలో వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బోనాల పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. బోనాల పండుగ మాతృదేవతల పట్ల కృతజ్ఞత మరియు భక్తిని సూచిస్తుంది. భాగ్యనగరంలో ప్రతి ఏటా మొట్టమొదట గోల్కొండ బోనాలతో సందడి షురూ అవుతుంది. గోల్కొండ, సికింద్రాబాద్, ఉజ్జాయిని మహంకాళి, ఓల్డ్ సిటీ, బల్కంపేట్, లాల్ దర్వాజా, సింహవాహిని అమ్మవార్ల ఆలయాలలో బోనాలు నిర్వహిస్తారు. ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాల పండుగను ఘనంగా జరుపుకునేవారు. అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఏటా సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తోంది. ఈ బోనాల పండుగ చరిత్రను ఒకసారి చూద్దాం. బోనాల పండుగను 1000 సంవత్సరాల క్రితం నుంచే జరుపుకుంటున్నారు. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలో శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేకమైన పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతినిచ్చారు. హైదరాబాద్ లో జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాతనమైందిగా ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడే తొలి బోనాన్ని ప్రారంభిస్తారు. రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో బోనం సికింద్రాబాద్ లో ఉజ్జాయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు. గ్రామ దేవతలకు మొక్కులు. తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు. ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రాలో, రాయలసీమ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. బోనంలో ఏం పెడతారో చూసేద్దాం. మొదటిగా అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు. అనంతరం బోనం కుండలకు వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కుండపైన ఓ దీపాన్ని కూడా పెడతారు. వీటిని మహిళలు నెత్తిన పెట్టుకుని మేళ తాళాలతో, డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి తీసుకువెళ్లి బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామాల్లో దీన్ని ఊర పండుగ అని కూడా అంటారు. అసలు పోతరాజెవరు? బోనాల నేపథ్యంలో పోతరాజులు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తూ ఉంటారు. ఒళ్లంతా పసుపు పూసుకొని, నోటిలో నిమ్మకాయలు, పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టుకుని ఉంటారు. చేతుల్లో కొరడాలతో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. పోతరాజుల వెనుక కూడా ఒక పురాణ కథ ప్రచురంలో ఉంది. పురాణాల ప్రకారం సప్త అమ్మవారి దేవతలు ఉండేవారు. పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దారాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి ఇలాంటి పేర్లతో మొత్తం మనకు 7 దేవతలున్నారు. ఆ సప్త మాతృలకు పోతరాజే సోదరుడట. పురాణాల ప్రకారం శివపార్వతులకు కుమారులు ఒకరోజు విహారానికి వెళ్లారంట. ఆ సమయంలో పార్వతీదేవి ఓ కొలనులో నుంచి 7 దోసిళ్ల నీళ్లు తాగగానే 7 కన్యలు పుట్టారు. నీళ్లు తాగిన వెంటనే పిల్లలు పుట్టడం ఏంటని అర్థం కాని పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళింది. ఆశ్చర్యంతో తన బాధను చెప్పుకుంది. వారి జన్మ రహస్యాన్ని పరమశివుడు ఈ విధంగా వివరించాడు. అమ్మవారు ఆ కూతుళ్లను వెంట తీసుకెళ్దామంటే శివుడు వారించి వద్దని చెప్పాడంట. ఆ 7 స్వతంత్రంగా ఉంటారని, మన మాట వినరని వివరిస్తాడు. అందుకే వారిని ఇక్కడే వదిలేసి వెళ్దామని శివుడు చెప్పగా పార్వతీదేవి నోచుకుంటుందట. దీంతో తన పిల్లల పరిస్థితులు ఏంటని అనుకోగా వారికి కాపలాగా ఒక గణాన్ని సృష్టిస్తారు. అతడికి పోతరాజు అని పేరు కూడా పెడతారు. ఆయనకు అమ్మవారిని కాపాడే బాధ్యతను శివుడు అప్పగిస్తాడట. ఆ 7 పోతరాజే కాపాడాలని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోతరాజు వారికి కాపలా కాస్తూనే ఉన్నాడు.
ఆ 7గురే పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాళ్ళు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి. ఈ పేర్లనే పోచమ్మ, ఎల్లమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ, చిత్తారమ్మ అంటూ ఒక్కో చోటు ఒక్కోలా పిలుచుకుంటూ ఉంటారు. అందుకే బోనాల పండుగలో అమ్మవారి ఊరేగింపులు ముందు పలహారం బండ్ల ముందు పోతరాజులు కనిపిస్తూ ఉంటారు. సికింద్రాబాద్ లో ఉజ్జాయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లో ఉజ్జాయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. ఆ విషయం తెలుసుకున్న ఆయన తోటి ఉద్యోగులతో కలిసి ఉజ్జాయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జాయిని అమ్మవారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారు. ఆ క్షణం నుంచి ఆ వ్యాధి తగ్గిపోయిందట. ఆ తర్వాత 1815లో తమ నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. బోనాల పండుగలో ఘట్టం రంగానికి ఎందుకంత ప్రత్యేకత? ఇక బోనాల పండుగ సందర్భంగా 3 పదాలు వినిపిస్తూ ఉంటాయి. అవే విందు, రంగం, ఘట్టం. అసలు ఆ పదాల అర్థాలేంటో తెలుసుకుందాం. విందు అంటే అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయటమే. పాలు, బెల్లం, బియ్యం వేసి కుండలో తయారు చేసిన నైవేద్యాన్ని ఆరగించటమే. బోనం అనేది అమ్మవారికి సమర్పించే నైవేద్యం. ఇంటికి వచ్చిన అతిథులతో కూడా నైవేద్యాన్ని పంచుకుంటారు. బోనాల జాతరలో చివరి రోజు ఓ మహిళ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. ఆ స్త్రీ మీదకు మహంకాళి అమ్మవారు ఆవహించి భవిష్యవాణి పలుకుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీన్నే రంగం అంటారు. అంటే ఏడాది మొత్తం ఏ రకంగా ఉండబోతోంది, ఈ రాష్ట్ర పరిపాలన ఎలా ఉండబోతోంది, ప్రజల భవిష్యత్ ఏంటి అనే విషయాలను రంగంలో చెబుతూ ఉంటారు. వర్తమానంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరిస్తూనే భవిష్యత్ గురించి చెప్పడమే ఈ రంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అమ్మవారి ఆకారంగా అలంకరించే రాగి కలాశాన్ని ఘటం అంటారు. పూజారి ఈ అమ్మవారి ప్రతిమగా కలాశాన్ని తీసుకుని వెళ్తాడు. ఘటాన్ని ఉత్సవాల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నీటిలో నిమజ్జనం చేసి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. రంగం తర్వాత ఘటం ఉత్సవం జరుగుతుంది. డప్పులు, మేళతాళాల మధ్య ఊరేగింపుగా పూజారి ఘటాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబరాలు ముగుస్తాయి. భాగ్యనగరంలో బోనాల జాతర వేళ తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవే. గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయం నుంచే బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ ఆలయంలో తొలి బంగారు బోనాన్ని సమర్పిస్తారు. ప్రభుత్వం తరపున ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాతే బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కట్టమైసమ్మ ఆలయం. జంట నగరాల్లో కట్టమైసమ్మ ఆలయాలు చాలానే ఉన్నాయి. అయితే అన్నింటికంటే శ్రీ కనకాల కట్టమైసమ్మ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ నిర్మించే సమయంలో కార్మికుల సంక్షేమం కోసం ఈ ఆలయాన్ని నిర్మించారట. అంతేకాదు 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చిన సమయంలో ప్రజలకు ఎలాంటి ఆపద కలగకుండా మైసమ్మ తల్లిని నిజాం ప్రభువు మొక్కుకున్నారట. దర్బార్ మైసమ్మ ఆలయం. పాత బస్తీలో ప్రముఖ అమ్మవారి దేవాలయాలలో దర్బార్ మైసమ్మ గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆషాఢ మాసం చివరి రోజు ఆదివారం రోజున ఈ ఆలయంలో బోనాలు సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం. హైదరాబాద్ లో అమీర్పేట సమీపంలో ఉండే బల్కంపేటలో ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో బోనం సంబరాలు ఘనంగా జరుగుతాయి. బోనాలు ప్రారంభమైన మొదటి ఆదివారమే రేణుకా ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. లాల్ దర్వాజ్ మహంకాళి ఆలయం. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఉండే లాల్ దర్వాజని 1907వ సంవత్సరంలో నిర్మించారు. అప్పట్లో నిజాం ప్రభువులు ఈ ఆలయంలో బోనాల సంబురాలను ప్రారంభించారు.
చారిత్రక కట్టడం చార్మినార్ నుంచి ఈ ఆలయం సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని అక్కన్న, మాధన్న అనే పేర్లతోనూ పిలుస్తారు. ఇక్కడ జరిగే ఏనుగు అంబారి ఊరేగింపుకు చాలా ప్రత్యేకత ఉంది.